చెప్పింది అర్థమైంది కదా. ప్రోమో పాడి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చన్న ఆలోచనతో ఫంక్షన్ నుండి వస్తుంది కృష్ణ తులసి. ఈ రోజు తనకి ట్రైనింగ్ ఇవ్వాలంటూ తనని ఇక్కడే ఆపేసి తనకి అర్థం కాని విధంగా ట్రైనింగ్ ఇస్తూ తనని భయపెట్టి ఆ ఫంక్షన్ పూర్తయ్యే వరకు తనని ఇక్కడే ఉంచాలి. ఇటు ట్రైనింగ్ లో మనం చెప్పేది అర్థం కాక అటు ఫంక్షన్ కి అటెండ్ కాలేక ఈ ఆర్జే ఉద్యోగం మనకు వద్దురా బాబు అని తనంతట తాను పారిపోయేలా చేయాలి. ఓకే? షూర్ సార్. కృష్ణ తులసికి డే టైంలోనే స్టార్స్ చూపిస్తాం సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ తులసి, ఏంటి ఇలా వచ్చావు? ప్రోమో ఏదో పాడాలని సౌజన్య మేడం ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. అవునా, ఓకే వెళ్ళి పాడు. అలాగే. హలో సార్, సార్ దట్ కృష్ణ తులసి కమింగ్, ఐఎమ్ గోయింగ్. నమస్తే సార్. నమస్తే. సడన్ గా ప్రోమో పాడాలని చెప్పినా కూడా వెంటనే బయలుదేరి వచ్చావు. థ్యాంక్ యూ. చైర్మన్ గారు చెప్పారని చెప్పాక కూడా రాకుండా ఎలా ఉంటాను సార్? సరే అమ్మా, వెళ్ళి ప్రోమో పాడు. అలాగే సార్. బాగా పాడావు కృష్ణ తులసి, ప్రోమో చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. ప్రోమో పాడడానికి 10 నిమిషాలు పడుతుంది అనుకున్నాం, కానీ 5 నిమిషాల్లో పాడేశావు. గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య, ఇంకా ఆలస్యం ఎందుకు? కృష్ణ తులసికి ట్రైనింగ్ మొదలు పెట్టండి. ట్రైనింగా? ట్రైనింగ్ ఏంటి? అదే నీకు ఆర్జేగా ప్రమోషన్ ఇచ్చారు కదా, దానికోసం ట్రైనింగ్ ఇమ్మని చైర్మన్ గారు చెప్పారు. ట్రైనింగా? ఇప్పుడు ట్రైనింగ్ ఏంటండి? అవును, ఇప్పుడే ఇవ్వమని చెప్పారు చైర్మన్ గారు. అంటే మేడం అక్కడ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కి వెళ్దూ గాని కృష్ణ తులసి, ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫంక్షన్ కి వెళ్దూ గాని. ట్రైనింగ్ అంటే నెలలు సంవత్సరాలు కాదు కృష్ణ తులసి, గట్టిగా హాఫ్ అన్ అవర్ అంతే. ఇదిగో ఈ మిక్సర్ ఉంది చూసావు కదా, దీని ఆపరేటింగ్ ఎలాగో నీకు నేర్పిస్తారంతే. 10 నిమిషాలు పడుతుందనుకున్న ప్రోమోని 5 నిమిషాల్లో పాడేశావు. అలాగే అరగంట పడుతుందన్న నీ ట్రైనింగ్ కూడా పావు గంటలో అయిపోతుంది. అవును, పావు గంటలోనే అయిపోతుంది. నీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ కదా. ఆరోహి, తొందరగా ట్రైనింగ్ స్టార్ట్ చెయ్యి. తను మళ్ళీ ఫంక్షన్ కి వెళ్ళాలి. అలాగే మేడం. అలాగే అంటే కాదు, నువ్వు చకచకా చెప్పేస్తూ ఉండాలి. తను గబగబా నేర్చేస్తుండాలి. తర్వాత తను గబగబా ఫంక్షన్ కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, స్టార్ట్ చెయ్యి. చూడండి కృష్ణ తులసి గారు, ఈ మిక్సర్లో అక్కడ ఫంక్షన్ అయ్యాకే నువ్విక్కడి నుంచి వెళ్ళేది. ఏంటత్తయ్య, కామాక్షి దీపానికి వెళ్ళిన శ్యామ ఇంకా రాలేదు? అదే నేను చూస్తున్నానమ్మా. అఖిల్, శ్యామ నీకేమైనా ఫోన్ చేసిందా? ఎందుకు లేట్ అవుతుందో? లేదు వదిన, తనేం ఫోన్ చేయలేదు.
పూజ సామాగ్రి షాపు దగ్గరే అన్నారు కదా, మరి దగ్గరున్న షాప్కి వెళ్ళి రావటానికి ఇంతసేపేంటో. ఆ షాప్ లో కామాక్షి దీపం దొరకలేదేమో, వేరే షాప్ కు వెళ్ళిందేమో. అంతే అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పటికి వచ్చేసేది కదా. ఆ విషయమైనా మనకి ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇంతమందివి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటామని తనకి తెలుసు కదా. తెలిసి కూడా ఇలా చేసింది అంటే అర్థం ఏంటి? ఇందులో అర్థం పరమార్థం ఏమీ ఉండదు. కామాక్షి దీపం దొరకలేదన్న టెన్షన్లో శ్యామకి ఫోన్ చేయాలన్న ఆలోచన వచ్చి ఉండదు. అంతే అయి ఉంటుంది. ఒరే అఖిల్, నువ్వు ఒకసారి శ్యామకు ఫోన్ చేయి. అలాగే డాడీ. స్టార్ట్ చేయి కృష్ణ తులసి. అలాగే మేడం. మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం 66.5. సంతోషాల సరిగమలు, ఆనందాల మాధురి. కట్ 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 కట్. ఏమా, ఏం చెప్పాను నీకు? ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడేటప్పుడు ఈ లెవెల్స్ తగ్గించి ఈ లెవెల్ పెంచాలని చెప్పానా లేదా? మాట్లాడడం అయిపోయి పాట వేసేటప్పుడు ఈ లెవెల్స్ పెంచాలి. అంటే ఆరోహి గారు ఇలాగే చెప్పారు మేడం. ఇందాక నేను అలా చెప్పలేదు, నేను కరెక్ట్ గానే చెప్పాను. నువ్వే వేరేలా అర్థం చేసుకున్నావు. అవును, తను కరెక్ట్ గానే చెప్పింది, నువ్వే అలా అర్థం చేసుకున్నావు. సారీ మేడం, నేనే పొరపాటు పడుంటాను. ఇలా చేస్తే ఈ జన్మలో నువ్వు ఆర్జేవి కాలేవు. ఈసారైనా కరెక్ట్ గా చెయ్యి. మీరు వింటున్నారు ఏంటి, ఫోన్ మాట్లాడాలా? అంటే మా వారు ఫోన్ చేస్తున్నారండి. మీ వారు ఫోన్ చేస్తే ట్రైనింగ్ లో ఉండి మాట్లాడతావా? ఇలాంటి వాళ్ళకి జాబ్ ఎందుకు? ఇంట్లోనే కూర్చుని మీ మొగుడితో మాట్లాడుతూ కూర్చోవచ్చు కదా. నువ్వు ఆర్జేగా స్థిరపడాలంటే ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టాలి, ఫోన్ మీద కాదు. అలాగే మేడం, అలాగే. ప్రోమో రికార్డింగ్ ఉందేమో, లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయలేదా? లేదు వదిన. ఇంకోసారి ట్రై చేయనన్నా. ఈసారి కూడా లిఫ్ట్ చేయలేదా? లేదు. లేట్ అయినందుకు తను ఫోన్ చేయలేదు సరే, కనీసం అఖిల్ ఫోన్ చేసినప్పుడైనా తను ఆన్సర్ చేయాలి కదా. అత్తయ్య గారికి తను ఎందుకు లేట్ అయిందో చెప్పాలి కదా. ఇంకా ఎంతసేపట్లో వస్తుందో చెప్పాలి కదా. ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తుంటారని తనకి తెలుసు కదా.
ముఖ్యంగా మావయ్య గారు అత్తయ్య గారు వెయిట్ చేస్తుంటారని తనకి తెలుసు కదా. మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా శ్యామ ఇలా ఎందుకు చేస్తోంది? మీరు వింటున్నారు బ్లూ FM 66.5 FM. కట్ 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 కట్. ఇన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవా కృష్ణ తులసి? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఈ బటన్ పైకుండాలి. సారీ మేడం, ఐమ్ రియలీ సారీ. నువ్వు తెలివైన దానివి, పావు గంటలో నేర్చేసుకుంటావనుకుంటే గంట అయిపోయినా కూడా నీకు ఫండమెంటల్స్ కూడా తెలియలేదు. హ, ఇలా అయితే నువ్వు ఉద్యోగం చేయడం వేస్ట్. మానేయడం బెటర్. లేదు మేడం, నేను నేర్చుకుంటాను. నాకు ఈ ఉద్యోగం అవసరం. ప్లీజ్. ఏం నేర్చుకుంటావో ఏంటో, నీకు నేర్పేసరికి మాకు తలనొప్పి వచ్చేలా ఉంది. మేడం, కాఫీ కమింగ్. కరెక్ట్ టైంకి తెచ్చావురా బాబు. తనకి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చి మాకు తల పగిలిపోయేలా ఉంది. ఇటివ్వు. మేడం మేడం మేడం, కాఫీ వెరీ వేడి. మీద పడితే ఒళ్ళు కాలింగ్. మెల్లిగా తీసుకోండి మేడం. ఓకే. తీసుకోండి. మీరు వింటున్నారు? మీరు కూడా తీసుకోండి మేడం. నాకు వద్దండి. పర్లేదు, తాగు కృష్ణ తులసి. ఏంటలా చూస్తావు? ఇవ్వు. మేడం, యు ఆల్సో టేకింగ్. తీసుకోండి మేడం. చెప్పాను కదా మేడం, కాఫీ వేడింగు, ఒళ్ళు కాలింగు. సారీ మేడం, సారీ. సారీ ఏంట్రా సారీ? బుద్ధి లేకుండా. చూడు పాపం ఆమె ఎలా అయిపోయిందో. ఎలా వెళ్తుంది పాపం ఫంక్షన్ కి? పర్లేదు మేడం, నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటాను. సరే, వెళ్ళు వెళ్ళు. క్లీన్ చేసుకుని వచ్చావా కృష్ణ తులసి? చేసుకున్నాను మేడం. గుడ్, వెరీ గుడ్. ఆరోహి, ఇంకో గంట లేట్ అయినా సరే తనకి బాగా అర్థమయ్యేలా ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే చైర్మన్ గారు మనల్ని తిట్టేస్తారు. మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాగే మేడం, ఒక గంట లేట్ అయినా సరే బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఇదిగో కృష్ణ తులసి, నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అదే మైండ్ దగ్గర పెట్టుకొని తను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికే గంట అయిపోయింది, ఇంకా గంట పడుతుంది అంటున్నారు. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో.
టెన్షన్ పడకరా, శ్యామ వస్తుందిలే. రే అఖిల్, ప్రోగ్రామ్ ఒక అరగంట లేటుగా మొదలైతే నష్టమే ఉందిరా. ఎందుకంత టెన్షన్ పడతావు? అంటే అన్నయ్య, అనుకున్న పని అనుకున్న టైంకి జరగకపోతే మమ్మీకి కోపం వస్తుంది కదా అని. ఏం చేస్తాం, ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మా శ్యామ నీకిలా కోపం తెప్పించడం నాకు చాలా బాధగా ఉందదినా. శ్యామ కావాలని ఇలా ఏం చేయలేదు కదండి. కావాలని చేసినా చెయ్యకపోయినా ఇలా చేసినప్పుడు వదిన మనసుకి బాధ కలుగుతుంది కదా. శ్యామ వల్ల అత్తయ్య గారి మనసుకి బాధ కలిగినా ఆ బాధని నేను పోగొడతాను కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. అత్తయ్య, ఇదే కదా కామాక్షి దీపం. ఇదేనమ్మా. శ్యామ వచ్చిందా? కామాక్షి దీపం తనే తెచ్చిందా? లేదత్తయ్య, ఇది శ్యామ తీసుకురాలేదు. నేనే రోడ్డు చివరన ఉన్న షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. రోడ్డు చివరన ఉన్న ఆ షాప్కి వెళ్ళి ఈ దీపం కొనుక్కు రావడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. కానీ 2 గంటల క్రితం వెళ్ళిన శ్యామ ఇంతవరకు రాలేదు. కామాక్షి దీపం తేలేదు. అంటే శ్యామ కామాక్షి దీపం కోసం వెళ్ళలేదన్నమాట, ఇంకెక్కడికో వెళ్ళిందన్నమాట. శ్యామ ఇంకెక్కడికో ఎందుకు వెళ్తుంది? ఈ టైంలో తనకింకా వేరే పనులేముంటాయి? ఏమో, తనకేం పనులున్నాయో ఏమో, మనకి తెలియదు కదక్కా. నిజానికి ఈ కామాక్షి దీపం నేనే కొనుక్కొద్దామనుకున్నాను. నన్ను వద్దని, దీని గురించి నాకు తెలీదని తను తీసుకురావడానికి వెళ్ళింది శ్యామ. అదే శ్యామ బదులు నేను వెళ్ళుంటే 10 నిమిషాల్లో ఈ దీపం తీసుకొని వచ్చేదాన్ని. ఈ పాటికి కార్యక్రమం కూడా అయిపోయి ఉండేది. అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. ముఖ్యంగా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నన్ను వద్దని శ్యామ వెళ్ళటం వల్లే ఇలా జరిగింది. నన్ను వద్దని శ్యామ ప్రత్యేకంగా వెళ్ళి ఇంతసేపటి వరకు రాలేదు. తను ఇంకెక్కడికైనా వెళ్ళిందేమోనని నా అనుమానం. నా అనుమానం కూడా అదే వదినా. కానీ వైదేహి కొట్టిపారేస్తోందే. ఒకవేళ నిజంగా తనకి వేరే పనుండి వెళ్తే మాత్రం తప్పే ఉంది. కాకపోతే ఈ కార్యక్రమం అయ్యాక వెళ్ళుండాల్సింది. అనుకున్న టైంకి ఈ కార్యక్రమం జరగకపోతే అత్తయ్య ఎంత బాధపడతారు అసలు ఆలోచించాలి కదా. ఏంటో రోజు రోజుకి శ్యామకి అత్తగారన్నా అత్తింటి వారన్నా రెస్పెక్ట్ లేకుండా పోతోంది. కృష్ణ తులసి, చాలా సింపుల్ ఇది. ఇదిగో, ఇది ఇలా కిందికి అనాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నువ్వు ట్రై చెయ్యి.
సౌజన్య గారు, ఫంక్షన్కి వెళ్లాల్సిన కృష్ణ తులసిని ట్రైనింగ్ పేరుతో చాలాసేపు ఇక్కడే ఉంచాం. ఈ పాటికి అక్కడ ఫంక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంకా కృష్ణ తులసిని వదిలేద్దామా? ఏంటి సార్ మీరు మన కడ్డుపడుతున్న ఆ కృష్ణ తులసి మీద జాలి పడతారేంటి? అంటే జాలిపడ్డం కాదు సౌజన్య గారు, నెక్స్ట్ మనకు ఆరోహి లైవ్ ప్రోగ్రామ్ ఉంది కదా, వాయిస్ రూమ్ కావాలి కదా. ఓకే, అయితే ఈ రోజుకి ట్రైనింగ్ ఆపేస్తానులేండి. ఎంతవరకు వచ్చింది ట్రైనింగ్? నేను చెప్పింది తనకి అర్థమైనట్లే ఉంటుంది మేడం, కానీ ఏమీ అర్థం కావడం లేదు. ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది మేడం. అసలు తన మనసిక్కడ లేదేమో. ఎక్కడుందో ఏంటో.